గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. రాజ్ కుమార్ మృతి తర్వాత ఆ సైకో ఆరుగురిని చంపేశాడు కదా, వాడు చనిపోయిన తర్వాత కొన్ని వాస్తవాలు బయటికి రావాలి అని చెప్పి ఒక చర్చ నడుస్తోంది. వాడికి అసలు పోక్సో కేసులో నమోదైన తర్వాత జైలుకు కూడా వెళ్లకుండానే ముందస్తు బెయిల్ ఎట్లా వచ్చింది, 7 సంవత్సరాలకు తగ్గకుండా ఈజీగా బెయిల్ వచ్చే సెక్షన్స్ ఎందుకు పెట్టారు, దీని వెనకాల ఉన్న పోలీసులు ఎవరు, అసలు ఏం జరిగింది, ఈ కోణంలో చర్చ జరుగుతోంది. పోలీసులు దీని మీద క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి బలంగా చెప్తా ఉన్నారు. సో దీని గురించి మనం క్లియర్గా మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అడ్వకేట్, సోషల్ యాక్టివిస్ట్ శివకుమార్ శీలోజు. శివకుమార్ గారు నమస్తే. శివకుమార్ గారు, ఈ ప్రధానంగా ఆరుగురిని చంపినోడు వాడిని ఏదో రకంగా చంపేయాలని చెప్పి జనం నుంచి ఒక ఆగ్రహం అయితే ఉంది. అయితే పోక్సో కేసులో అరెస్ట్ అయిన వాడు అసలు అరెస్ట్ కూడా అవ్వలేదు, జైలుకు కూడా వెళ్ళలేదని చెప్పి ఒకటి ఉంది. వాడికి ఈజీగా బెయిల్ ఎట్లా వచ్చేసింది, ఆ సెక్షన్స్ అంత ఈజీగా బెయిల్ వచ్చే సెక్షన్స్ ఎట్లా పెట్టారు, దీని వెనకాల ఏం జరిగింది, పోలీసులు ఎవరున్నారు అని ఒక బలమైనటువంటి చర్చ జరుగుతుంది. ఒక అడ్వకేట్గా ఈ కేసును మీరు ఎట్లా చూస్తారు, ఏం జరుగుతుంది మీ అంచనా? యాక్చువల్గా ఏమైందంటే దీంట్లో పోలీసు వాళ్ళు ఎప్పుడు సెక్షన్స్ పెట్టారండి. పోలీసు వాళ్ళు ఎప్పుడు సెక్షన్స్ పెడతారు అని అంటే, వాళ్ళు రాసినటువంటి కంప్లైంట్ ఉంటుంది కదా, దాంట్లో ఉన్నటువంటి ఏదైతే వర్డ్స్ ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. సపోజ్ ఒక ఆయన కర్రతోడు కొట్టిండు, సెక్షన్ 118 క్లాజ్ 1 వస్తుంది. అదే ఒక అతను వేరే తీవ్రమైనటువంటి ఆయుధం ఏదైనా రాడ్ పట్టుకొని కొట్టిండు, దానికి మేజర్ ఇంజురీ అయింది. దానికి మేజర్ ఇంజురీ అయితే ఆ టైంలో ఏమొస్తుంది సెక్షన్ అంటే సెక్షన్ 118 క్లాస్ 2 వస్తుంది. సెక్షన్ 118 క్లాస్ 1 వచ్చేసి స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. సెక్షన్ 118 క్లాస్ 2 వచ్చేసరికి అతను కంపల్సరీ రిమాండ్ కావాల్సిందే. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద మెడికల్ రిపోర్ట్ పోలీసు వాళ్ళు డిసిజన్ తీసుకుంటారు. సో ఇక్కడ ఏమైంది అని అంటే, వీళ్ళు రాసినటువంటి కంప్లైంట్ ఆధారంగా పోలీసు వాళ్ళు సెక్షన్స్ అట్రాక్ట్ చేస్తారు. సపోజ్ ఒక ఆయన వాళ్ళ అమ్మాయి ఎంట పడుతున్నాడు అని చెప్పి పోయి కంప్లైంట్ పెట్టిండు అనుకోండి, అది స్టాకింగ్ వస్తుంది. సెక్షన్ 78 ఆఫ్ బిఎన్ఎస్ అట్రాక్ట్ అవుతుంది. 78 ఆఫ్ బిఎన్ఎస్ ఏం చెప్తుంది, 3 years ఆఫ్ పనిష్మెంట్ చెప్తుంది. సో 3 years ఆఫ్ పనిష్మెంట్లో ఆయనకు స్టేషన్ బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. సో స్టేషన్ బెయిల్ వచ్చే సందర్భంలో ఈ పోక్సో, ఈ అమ్మాయి మైనర్ ఉన్నది కాబట్టి సెక్షన్ 11 and 12 కూడా యాడ్ చేసినారు. సో 11 and 12 కూడా యాడ్ చేసిన సందర్భంలో ఇక్కడ పోలీస్ వారు జనరల్గా కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సెక్షన్ 11, 12 కూడా 3 years బిలో ఆఫెన్సే. కానీ అమ్మాయి వెంట పడటం, వేధించడం వరకు దీన్ని పరిగణలోకి తీసుకున్నారు. కానీ ఆ అమ్మాయి మీద లైంగిక దాడి జరిగిందని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు. కానీ దాన్ని పరిగణలోకి తీసుకోకుండా సీరియస్ సెక్షన్స్ పెట్టలేదని. ఒకవేళ వాళ్ళు కనుక అది లైంగికంగా వేధించిండు లేకపోతే అట్లాంటి ఏమైనా చర్యలు చేసిండు అని అంటే, ఆ కంప్లైంట్ లో కనుక ఆ వర్డ్ ఉంటే కంపల్సరీ పోలీస్ మెన్షన్ చేయాల్సిందే. ఎందుకనంటే బేస్డ్ ఆన్ ద కంప్లైంటే సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. పోలీస్ వాంటెడ్లీ ఈ సెక్షన్స్ పెట్టాలి, ఈ సెక్షన్స్ పెట్టొద్దు అన్నదానికి ఏమి ఉండదు. కంప్లైంట్ ఆధారంగానే కంప్లైంట్ లో వాళ్ళు మెన్షన్ చేసిన గ్రావిటీని బేస్ చేసుకొని సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. సో పోలీస్ కూడా జనరల్ గా నార్మల్ గా బయట స్టాకింగ్ జరుగుతుంటాయి, బయట ఏదైతే ఇబ్బందులు జరుగుతుంటాయి అమ్మాయిలకు సంబంధించిన అంశంలో, దీంట్లో కూడా అట్లనే జరిగిందని చెప్పేసి అనుకున్నారు. దాని తర్వాత వాడు ఇంతనం పగబట్టి వాళ్ళందరినీ చంపేదాకా తీసుకొస్తాడని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. సరే పోలీసు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ ఉండొచ్చు. మీరు ఈ కేసులు అబ్జర్వ్ చేస్తే 2 పోలీసుల్ని కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే సిఐ, ఎస్ఐ ఇద్దరిని సస్పెండ్ చేసినట్టుంది షాబాద్ పోలీస్ స్టేషన్లో. అయితే ఇక్కడ ఏంది అని అంటే, మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ క్రైమ్ తర్వాత అతను చేసిన యాక్ట్ని బేస్ చేసుకొని వీళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఈయన్ని ముందే రిమాండ్ చేసి ఉంటే ఇట్లాంటి సిచ్యువేషన్ రాకపోతుండే అని చెప్పి. యాక్చువల్గా ఏంది అని అంటే, యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారమే పోలీసు వాళ్ళు చేసారు తప్ప పోలీసు వాళ్ళు ఎక్కడ కూడా నెగ్లిజెంట్గా ఎక్కడ బిహేవ్ చేయలేదు. ఎందుకు బిహేవ్ చేయలేదు అని అంటే, యాజ్ పర్ ద సెక్షన్స్ దే హ్యావ్ టు ఫాలో. వాళ్ళు ఫాలో అయిన విధానం ఏదైతే ఉందో అది జనరల్గా అది ప్రతి అక్యూజ్డ్కి జరిగే విషయమే. దీంట్లో సెక్షన్స్ అనేటివి గ్రావిటీగా లేవు కాబట్టి వాళ్ళు యాంటిసిపేటరీకి వెళ్ళిన తర్వాత కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవం. యాక్చువల్లీ ఏంటంటే బిఫోర్ కూడా అరెస్ట్ చేస్తారు. యాక్చువల్లీ ఉమెన్ రిలేటెడ్ అఫెన్సెస్. ఇక్కడ వస్తున్న ఆరోపణ ఏంటంటే గ్రావిటీ లేకుండా చూశారు అని, అంత గ్రావిటీ లేకుండా పోలీసులే ఆ సెక్షన్స్ పెట్టారని.
పోలీసులు గ్రావిటీని బేస్ చేసుకొని అఫెన్సెస్ రికార్డ్ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఆ కంప్లైంట్లో మీరు మెన్షన్ చేయకపోతే పోలీసు వాళ్ళు వాంటెడ్గా మెన్షన్ చేయరు. అదే సార్, ఇప్పుడు వాళ్ళు బాధితులు కంప్లైంట్ ఇస్తారు కదా సార్, అవును. ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ రాసేటప్పుడే సీరియస్ సెక్షన్స్ పడకుండా ఉండటం కోసం లైటర్ వేలో రాశారు అని పోలీసులు. అయితే కంప్లైంట్ ఎవరు రాస్తారండి? కంప్లైంట్ రాస్తారు. సో కంప్లైంట్ ఏం చెప్తే వాళ్ళు అదే రాస్తారు. లేకపోతే మీరు ఏ కంప్లైంట్ రాసిస్తారో వాళ్ళ దగ్గర అదే ఉంటుంది. ఓకే, దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు సెక్షన్స్ వేస్తారు. సో సెక్షన్స్ వేసిన తర్వాత ఆ బిలో 7 years ఉందా లేకపోతే అబౌవ్ 7 years ఉందా అని చెప్పేసి పోలీసు వాళ్ళు చూస్తారు. యాక్చువల్లీ ఇది కాగ్నిజబుల్ అఫెన్సే, కంపల్సరీ అరెస్ట్ చేయాలి. నిజంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు లంచం తీసుకుంటే గనక, ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతని నుంచి డబ్బులు ఒకవేళ తీసుకుంటే గనక అతన్ని రక్షించే ప్రయత్నం స్టేషన్లో జరగదంటారా? అయితే పోలీసు వాళ్ళు డబ్బులు తీసుకున్నారా తీసుకోలేరా అది అలిగేషన్ అనేది డిఫరెంట్ థింగ్. ఎందుకు అని అంటే ఇక్కడ కాగ్నిజబుల్ అఫెన్స్ ఉన్నప్పటికీ మీరు ఒకసారి గమనిస్తే నెంబర్ ఆఫ్ కేసెస్లో యాంటిసిపేటరీ బెయిల్స్ తెచ్చుకుంటున్నారు. సో వీళ్ళు కూడా ఏంది అని అంటే కొన్ని సందర్భాలలో వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంది అని అంటే ఇమ్మీడియట్లీ అరెస్ట్ అంటే యాక్షన్ తీసుకోకపోవడం కూడా దీంట్లో మిస్టేక్ అయింది. ఎందుకంటే ఫర్దర్గా ఇట్లాంటి చర్య ఒకటి జరుగుతుంది అనేది ఎవరు గెస్ చేయలేదు. సో నార్మల్గా జరిగే అఫెన్సెస్ కూడా ఎవరైతే వెనకబడుతుంటారో అది ఇది అని చెప్పేసి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి జనరల్గా. దీన్ని కూడా జనరల్ వేలోనే వాళ్ళు ట్రీట్ చేసినారు. ట్రీట్ చేసిన తర్వాత వీడు ఇంతగానము పగబట్టి వాళ్ళందరినీ సొంత భార్యని సొంత పిల్లల్ని చంపుకునే స్థాయిలో ఇంత రివెంజ్కి దిగుతాడు అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. సో జనరల్గా అయితే ఏదైతే అఫెన్స్ రికార్డ్ అవుతుందో వాళ్ళు కూడా అదే రిజిస్టర్ చేశారు, అదే ఫ్లోలో ఇన్వెస్టిగేషన్ చేశారు. ఫర్దర్గా ఇప్పుడు నా డౌట్ ఏంటంటే పోక్సో అనే కేసు నమోదైతేనే వెంటనే అరెస్ట్ చేస్తారు కదా, నోటీసులు ఇచ్చి ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేస్తారు. జనరల్గా కూడా ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి. ఇక్కడ అసలు ఏం జరగలేదు. ఇక్కడ అరెస్ట్ చేయకుండా వాళ్ళు ఏదైతే ఏమంటారు ఇన్వెస్టిగేషన్లో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయకుండా ఆ నెగ్లిజెన్సీ వల్లనే ఈ మర్డర్ అనేది జరగడానికి ఆస్కారమైంది. ఎందుకనంటే వాడు రివెంజ్ తీసుకోవడానికి చూసిన తర్వాత నా పాయింట్ ఏంటంటే పోలీసులు వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా ఇన్ని మర్డర్లు జరగడానికి కారణమయ్యారు. అంటే వాడు ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పోయిన తర్వాత కూడా చేసే అవకాశాలు ఉన్నాయి కదా. ఇప్పుడు జనరల్గా కండిషన్స్ ఒకవేళ బెయిల్ ఇచ్చినప్పుడు దాంట్లో కండిషన్స్ మెన్షన్ చేస్తారు. ఏమని మెన్షన్ చేస్తారు అని అంటే వీ షుడ్ నాట్ టాంపర్ ద ఎవిడెన్స్, వీ షుడ్ నాట్ అప్రోచ్ ద కంప్లైనెంట్ అండ్ యూ షుడ్ నాట్ హరాస్ ద కంప్లైనెంట్ అని చెప్పేసి కండిషన్స్ ఇచ్చిన తర్వాతనే బెయిల్ ఇస్తారు ఎవరైనా సరే. అది వాడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడైనా అదే ఇస్తారు, యాంటిసిపేటరీలో కూడా అదే కండిషన్స్ అనేది మెన్షన్ చేస్తారు కంపల్సరీ. ఆ కండిషన్స్ అనేది వీడు ఫాలో కాలేదు. ఆ కండిషన్స్ ఫాలో కాకుండా వీడు ఏం చేసిండంటే డైరెక్ట్ రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోయిండు, వాళ్ళని చంపిండు. తర్వాత నేను ఎట్లయినా బతకనని చెప్పేసి వాళ్ళ భార్యని పిల్లల్ని చంపేసి వాడు చచ్చిపోయాడు. ఓకే, సో మళ్ళీ అసలు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే పర్టికులర్గా పోక్సో లాంటి కేసుల్లో ఏం జరగాలంటారు? ఒక అడ్వకేట్గా ఏం చెప్తారు మీరు? పనిష్మెంట్స్ అనేటిది అడ్వర్టైజ్మెంట్ కావాలండి. పనిష్మెంట్స్ అనేటిది అడ్వర్టైజ్ కావాలా? ఎందుకు పనిష్మెంట్స్ అడ్వర్టైజ్ కావాలి అంటే ఒక వ్యక్తికి ఇన్నేళ్ళ జైలు శిక్ష పడ్డది, ఈ అఫెన్స్కి చేసినందుకు ఇంతకాలం ఈయన జైల్లోకి పోయిండు, ఈ అఫెన్స్ అయిన ఈ విపరీతమైన అడ్వర్టైజ్మెంటు ఇప్పుడు ఈ అఫెన్స్ అయిన తర్వాత ఇంత సోషల్ మీడియాలో ఇంత మీడియాలో పబ్లిష్ అయినప్పుడు వాడు శిక్ష పడ్డప్పుడు కూడా అంతే విధంగా పబ్లిష్ అయితే జనాలకు అనేది అవేర్నెస్ వస్తుంది. మన చట్టం ఉంది, దునియా చట్టాలు ఉన్నాయి కానీ ఎవరికి తెలియదు. ఇప్పుడు నిజంగానే చాలా మందికి మొన్నటి వరకు కూడా అసలు పోక్సో అంటే అదే తెలియదు, పోక్సో చట్టం ఏంది, అదే కూడా నిజంగా ఏమైనా జరిగితే భవిష్యత్తు ఎట్లా పోతుంది ఈ అవగాహన లేదు చాలా మందికి. సెక్షన్స్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి మనకు అవైలబుల్ ఉందండి. కాకపోతే ఏంటంటే ఈ జనాలకి ఏంటంటే ఎప్పుడు అప్రోచ్ కావాలి, ఎలా అప్రోచ్ కావాలి, ఎక్కడ కంప్లైంట్ చేయాలి. ఒకవేళ కంప్లైంట్ చేయని స్టేజ్లో మనము వాట్సాప్ కూడా పెట్టవచ్చు, లేకపోతే మొబైల్ ఫోన్ కాల్ ద్వారా మనము కంప్లైంట్ చేయవచ్చు, లేకపోతే మెయిల్ పెట్టవచ్చు. రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఎవరికేం తెలియదు. సో ఆ తెలియకపోవడానికి కారణం ఏంది అని అంటే మనము మన లాని అడ్వర్టైజ్ సరిగా చేయట్లేదు, పబ్లిష్ సరిగా చేయట్లేదు, జనాలలో అవేర్నెస్ అనేది లేకపోవడం వల్ల ఇట్లాంటి చర్యలు చేస్తూ ఉన్నారు. నేను సరే పలానా
ఒక వ్యక్తికి బెయిల్ వచ్చింది, నాకు కూడా వస్తుంది, నేను కూడా చేస్తే, లేకపోతే ఒక వ్యక్తి ఇట్లా చేసిండు, తర్వాత వానికి ఏమైంది, ఆ రోడ్డు మీద తిరుగుతుంది కదా, నేను కూడా చేస్తా అన్నట్టు. ఇప్పుడు ఈ కేసులో కూడా సో రాజ్ కుమార్ అనేవాడు వాళ్ళ భార్యతో చాలా సందర్భాలు అన్నాడంట. ఆ యూట్యూబర్ వైష్ణవి చనిపోయింది చూసారా, చంపేశారు. యా, భర్తే అర్ధరాత్రి ఇంట్లో మంచం నరికేసి మంచం కింద తోసేశాడు. పొద్దున్నే యాజ్ యూజువల్గా వెళ్ళిపోయాడు. తర్వాత అతని గురించి తెలిసింది, తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. వాడిని ప్రస్తావిస్తూ వైష్ణవిని చంపేశాడు కదా, వాడు హ్యాపీగా జైల్లో ఉన్నాడు, వాడికి ఏమైనా ఉరేసారా, వాడు ఏమైనా చచ్చాడా, లేదు కదా, మళ్ళీ ఎప్పుడో బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు, రేపు నిన్ను చంపినా నీ గతి కూడా అంతే, సో నేను హ్యాపీగా లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తా, ఇది వాడి ధీమా. ఒకటి ఏంది అని అంటే, యాక్చువల్గా ఏంటంటే ఫారెన్ లాకి మన లాకి డిఫరెన్స్ ఏంటంటే, మన దాంట్లో ఫస్ట్ రిమాండ్ చేస్తారు, రిమాండ్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో తర్వాత మన ఫారెన్ లాలో ఎట్లా ఉంటుంది అంటే, ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ తర్వాత రిమాండ్ ఉంటుంది. ఒకసారి వాళ్ళు అరెస్ట్ చేసిరని అంటే బెయిల్ గీల్ ఏమి ఉండదు, ఇక ట్రయల్ జరుగుతుంది. దాని తర్వాత వాడు నిర్దోష అయితే బయటకు వస్తాడు, దోష అయితే లోపడవుతాడు. సో మన దగ్గర ఏంది అని అంటే, ఫస్ట్ రిమాండ్ చేస్తారు. రిమాండ్ చేసిన తర్వాత వాడికి ఒక నేరస్తునికి ఉండే హక్కు ఏందని అంటే, కంపల్సరీ వాడు బెయిల్ తీసుకొని వాదన వాడు కూడా వినిపించుకునే హక్కు మన రాజ్యాంగం కల్పించింది. సో దీంట్లో 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడొద్దు అనే ఒక కాన్సెప్ట్లో మన రాజ్యాంగం ఉన్నది. కరెక్ట్. సో బేస్డ్ ఆన్ దట్ ఇట్లాంటి యూజ్లెస్ ఫెలోస్ ఎవరైతే ఉన్నారో దాన్ని మన యొక్క రాజ్యాంగాన్ని మిస్లీడ్ చేస్తూ ఈ యొక్క అఫెన్సెస్ చేసి వాడు చచ్చిపోవడం వల్ల ఈ సమాజంలో ఒక డిఫరెంట్ మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది లా పైన. ఎందుకు అని అంటే, వీనికి లా తెలియదు, దాన్ని ఎట్లా ఫాలో కావాలో తెలియదు. చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి లా అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి నేర్పించాలి. సమాజంలో ఎట్లా బతకాలనేది నేర్పించకపోవడం ద్వారానే ఇవన్నీ అఫెన్సెస్ అవుతున్నాయి. మనం పొద్దుగాలు లేస్తే ఈ బుక్ చదువు, ఆ బుక్ చదువు, ఈ సోషల్ చదువు, సైన్స్ చదువు, ఐఐటి చదువు అంటాం, కానీ సమాజంలో ఎట్లా బతకాలనో చదువురా నాయన అని చెప్పి ఓడిపోడు. అవును, ఇది ఓడిపోడు. నిజంగా చెడు మార్గంలో వెళ్తే, ఈ నేరాలు చేస్తే నీకు ఇలాంటి శిక్ష ఉంటుంది, నీకు అసలు ఫ్యూచర్ ఉండదని చెప్పి ఇలాంటి క్లాసులు పెట్టాలి. అట్లాంటి క్లాసులు పెట్టి స్కూల్ నుంచి డెవలప్ చేస్తూ పైకి వస్తేనే మన సమాజం ఏమైనా బాగుపడుతుంది తప్ప, లేకపోతే ఇట్లాంటి సంఘటనలు ఇంకా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే, దీన్ని మనము ఇవాళ అయిపోయింది, ఒక న్యూస్ వచ్చింది, మనం అందరం వాడు కేసు బుక్ చేసిన వాడు చచ్చిపోయినందుకు అక్కడ కేసు క్లోజ్ కాలేదు. దాని తర్వాత సమాజాన్ని ఏ డైరెక్షన్లో తీసుకుపోవాలి, ఏ డైరెక్షన్లో నడిపించాలి అనేది ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతే. ఇప్పుడు మైనర్ బాలిక మీద లైంగికంగా వేధింపులు చేస్తే నీకు అసలు ఫ్యూచర్ లేదురా బాబు అని చెప్పి ఆ మెసేజ్ వెళ్ళాలి. ఆ మెసేజ్ వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి ఈ యొక్క అవగాహన ఉండాలి. ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క సంస్థలు ఈ యొక్క పోక్సో చట్టం పైన లేకపోతే మిగతా చట్టాల పైన అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఎన్ని సంవత్సరాలు పడుతుంది సార్ పోక్సోలో అంటే లైంగిక దాడి చేశాడు, అరెస్ట్ అయ్యాడు పోక్సో కేసులో, ఎట్లా ఉంటుంది? దాంట్లో గ్రావిటీస్ ఉంటాయండి. వెంట పడడం ఒకటి, వెంట పడటం కాదు, అమ్మాయి మీద లైంగికంగా దాడి చేస్తానే ఉన్నాడు. లైంగిక దాడి చేసాక మినిమం నీకు 20 years పైన పడుతుంది. ఎందుకంటే నీకు ప్లస్ మన ఇంట్లో 69 BNS కూడా అట్రాక్ట్ అవుతుంది. సో 20 years పడవచ్చు, లైఫ్ కూడా పడవచ్చు, చెప్పలేం, బేస్డ్ ఆన్ ద గ్రావిటీ. ఓకే. సో ఈ పనిష్మెంట్స్ టైప్స్ ఎట్లా ఉంటాయి అని అంటే 4 types ఉంటాయి. ఒకటి ఏంది అని అంటే ఇంటెన్షన్, నాలెడ్జ్, రెక్లెస్నెస్, నెగ్లిజెన్స్. ఇంటెన్షన్కి నీకు 100% పడుతుంది. ఒకవేళ ఇంటెన్షన్ తోటి ఇప్పుడు సపోజ్ నేను ఈ పని చేస్తున్నా, నేను ఇంటెన్షనల్గా అంటే ప్లానింగ్ చేసి ఆ అమ్మాయిని పర్సనల్గా పోయి ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది అనే విషయం వానికి తెలుసు, ఇంటెన్షనల్గా నేను ఏం చేయాలా వానికి ఐడియా ఉంటుంది. సో వాడు ప్లాన్ వేసి ప్రిపేర్ చేసి ఎగ్జిక్యూట్ చేసి వాడు ఇంటెన్షన్ తోటి అమ్మాయిని కనుక ఇట్లా ఏమైనా చేసిండు అని అనుకోండి, లైంగిక దాడులు అట్లాంటివి ఏమైనా చేసిండు అనుకోండి, దానికి 100% శిక్ష పడుతుంది. 100% అంటే సపోజ్ లైఫ్ ఉంది అనుకో, లైఫ్ పడిపోతుంది. 20 years ఉంది అనుకో, మాక్సిమం పనిష్మెంట్ ఇంటెన్షన్కి. ఓకే. నాలెడ్జ్కి 75% ఉంటుంది. నాలెడ్జ్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తి పొడవడానికి వస్తున్నప్పుడు ఆ వ్యక్తి అతన్ని పొడిస్తే చచ్చిపోతాడని చెప్పి ఇంకొక అతనికి తెలిసి ఆయన వెనక నుంచి పట్టుకున్నాడు, ఆయనకు నాలెడ్జ్ ఉంది, ఈయన పట్టుకున్నాడు, అవతలోడు పొడిచిన సందర్భంలో ఆ యొక్క వెనక పట్టుకున్న వ్యక్తికి 75% పడుతుంది. ఎందుకంటే ఆయన నాలెడ్జ్ ఉన్నది, ఆయన సపోర్ట్ చేసిండు. సో ఇట్లాంటి సందర్భాలలో 75% పడుతుంది.
అదే రెక్లెస్నెస్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక వెహికల్ తోటి ఒక వ్యక్తిని గుద్దితే చనిపోతాడు, లేకపోతే నేను ఇట్లా ర్యాష్ డ్రైవింగ్ చేస్తే చనిపోతాడు అని తెలిసి కూడా వాడు ర్యాష్ డ్రైవింగ్ చేసి రోడ్డు పైన పోయేటోళ్ళని గుద్దుకుంటూ పోతే అది రెక్లెస్నెస్ కిందకి వస్తుంది. రెక్లెస్నెస్లో 50% పడుతుంది పనిష్మెంట్. ఇక మళ్ళా ఇది మన నెగ్లిజెన్సీలో 25% పడుతుంది. నెగ్లిజెన్సీ అంటే వానికి ఇంటెన్షన్ ఉండదు, నాలెడ్జ్ ఉండదు, తెలియక నాలెడ్జ్ లేక జస్ట్ నెగ్లిజెన్సీ వల్ల అని అంటే ఆయన ఏదో పోతున్న సందర్భంలో ఒక సైడ్ ఎన్నికి తీసుకుంటున్నప్పుడు ఆయనకు తెలియదు, ఎన్నికి తీసుకుంటుంటే అక్కడ ఎవరో ఉంటారు XYZ పర్సన్, వాళ్ళకి తెలియకుండా చక్రాల కింద పడిపోతారు, చక్రాల కింద పడి కాళ్ళు దాకడం, ఇంజురీ కావడం, అట్లాంటి సందర్భాలలో 25% పనిష్మెంట్ పడుతుంది. సో ఇట్లా వాడు ఇంటెన్షనల్గా చేసినాడు కాబట్టి ఇట్లాంటి సందర్భాలలో పబ్లిక్కి ఏం తెలవాలంటే ఏదైనా ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా ఏదైనా అఫెన్స్ చేస్తే, ప్లాన్ ప్రకారం అఫెన్స్ చేస్తే కంపల్సరీ వాళ్ళకు 100% మ్యాక్సిమం పనిష్మెంట్ అనేది పడుతుంది. బెయిల్ అయితే రాదు. బెయిల్ 100%. అంటే బెయిల్ అనేది వన్ రైట్. ఎందుకు అక్యూజ్ రైట్ కసబ్కు కూడా బెయిల్ వేసుకునే అవకాశం ఉండే. ఎందుకు అని అంటే మన లా ఏమనిపించింది అంటే నీ ఒక అక్యూజ్డ్ వాదన కూడా వినాలి. ఎందుకంటే చాలా అక్విటల్స్ కూడా అవుతున్నాయి, చాలా ఫేక్ ఎలిగేషన్స్ ఉన్న ఎఫ్ఐఆర్స్ కూడా ఉన్నాయి. అవును. సో మనం అవన్నీ కూడా చూసుకుంటే ఎన్నో కేసెస్ అక్విటల్స్ అవుతున్నాయి. సో ఇట్లాంటి సందర్భంలో ఒక కేసులో ఉన్నటువంటి అక్యూజ్డ్కి బెయిల్ అనే రైట్ ఉంది, వాని వాదన వాడు వినిపించుకోవచ్చు. సో అట్లాంటి సందర్భంలో ఉద్దేశపూర్వకంగా ఉంది సార్, ఉద్దేశపూర్వకంగా ఉంది, తెలిసే చేశాడు, కావాలని చేశాడు, అప్పుడు బెయిల్ వస్తుందా? అది ఎప్పుడు తెలుస్తుంది ఉద్దేశపూర్వకంగా చేసింది అనేది జడ్జి గారు లాస్ట్కి జడ్జిమెంట్లో డిసైడ్ చేస్తారు. ఉద్దేశపూర్వకంగా ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత, ట్రయల్ కంప్లీట్ అయిన తర్వాత అది తెలుస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత ఎట్లా తెలుస్తుంది? బెయిల్ వచ్చేటప్పటికి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాదు, ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది. ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యే సందర్భంలో తర్వాత దాంట్లో LW విట్నెస్ ఉంటారు, దాంట్లో అందరు విట్నెస్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత వాళ్ళు చీఫ్ పూర్తి ఇన్వెస్టిగేషన్ టైం పడుతుంది కదా సార్. ఈ లోపు ఇతను బెయిల్ మీద బయటకు రావచ్చా? రావచ్చు, బెయిల్ పైన రావచ్చు. బెయిల్ పైన వచ్చిన తర్వాత ఆయన వాదన ఏముందో ఆయన కోర్టులో వినిపించుకోవచ్చు. పోక్సోలో అసలు బెయిల్ కూడా రావటం కష్టమే అంటున్నారు కదా, అట్లా అంటున్నాను నేను. బెయిల్ అనేది వాడు రైట్, వాడు బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు సార్, వస్తుందా అంటున్నా నేను. ప్రతి ఒక్క అఫెన్స్ లో బెయిల్ వస్తుందండి, ప్రతి ఒక్క దాంట్లో, ప్రతి ఒక్క అఫెన్స్ లో బెయిల్ అనేది. కాకపోతే ఏంది అని అంటే బేస్డ్ ఆన్ ద క్రైమ్ కొందరికి 100 రోజులకు వస్తుంది, కొందరికి 6 నెలలకు వస్తుంది, కొందరికి నెలకే వస్తుంది, కొందరికి 15 రోజులకే వస్తుంది. సో ఎందుకు వస్తుంది అని అంటే బేస్డ్ ఆన్ ద గ్రావిటీ, దాంట్లో ఉన్నటువంటి కంటెంట్స్, దాంట్లో కంప్లైంట్లో ఉన్నటువంటి కంటెంట్స్ని బేస్ చేసుకొని ఈ సెక్షన్కి 3 years పనిష్మెంట్ ఉందా, 7 years పనిష్మెంట్ ఉందా. ఇప్పుడు గ్రావిటీ అనేది మనకు ఎట్లా తెలుస్తుంది? సెక్షన్ని బట్టి తెలుస్తుంది. సో ఆ సెక్షన్లో ఎన్ని ఇయర్స్ పనిష్మెంట్ ఉన్నది చూసుకొని దానికి బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది జడ్జి గారి డిస్క్రిప్షన్ అది. సో బెయిల్లో కూడా వాళ్ళు ఏం చెప్తారంటే నేను ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తా, నేను మళ్ళీ అలా తెరవను, మళ్ళీ నేను నా జాగాలో నేను ఉంటా, నేను వాళ్ళకి డిస్టెన్స్లో ఉంటా, నేను ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయను అవి ఇవి అని చెప్పేసి వాడు దాంట్లో పిటిషన్లో మెన్షన్ చేస్తాడు. మెన్షన్ చేసినప్పుడు జడ్జికి నమ్మకం కలుగుతుంది కాబట్టి ఇస్తారు. సో దాన్ని వాడు ఇదంతా కథ చేస్తాడని చెప్పేసి జడ్జి గారికి ఏం తెలుస్తుంది, పోలీసు వాళ్ళకి ఏం తెలుస్తుంది. సో వాడు బుద్ధి బాగాలేదు కాబట్టి వాడు బయటకు వచ్చిన తర్వాత వాడు ఈ పని చేస్తాడని జనాలకు కూడా ఎవరికి తెలియదు కదా. అవును. సో వాని బుద్ధి బాగాలేక వాడు మెంటల్ కండిషన్లో వాడు పోయి వాళ్ళ పిల్లల్ని, వాళ్ళకి సంబంధించిన అమ్మాయికి సంబంధించిన ఫ్యామిలీని లేపేశాడని ఎవరు కలగంటారు? ఎవరు కలగన్నారు? వాడు సడన్ ప్రొవొకేషన్లో వాడు వేసి పడేసిండు. తర్వాత ఫ్యూచర్లో నన్ను ఇట్లా చేస్తారా, ఇట్లా చేస్తారా, అట్లా చేస్తారా అని చెప్పేసి వాని ఇంటెన్షన్లో వాడు వేసేసిండు. ఇప్పుడు ఫర్దర్గా నెక్స్ట్ ఇట్లాంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏంది అని అంటే కంపల్సరీ అవేర్నెస్ అనేది తీసుకురావాలి. తీసుకురాకపోతే ఫ్యూచర్లో ఇంకా మనం ఇట్లాంటి నేరాలని ఆపలేం. థ్యాంక్ యూ వెరీ మచ్.